మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ముద్రగడ అంత్యక్రియలో గందరగోళం నెలకొంది. అధికారిక లాంఛనాలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గార్డ్ ఆఫ్ హానర్ చేస్తున్న పోలీసులను అడ్డుకున్నారు. అంబటి రాంబాబు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి హోదాలో అధికార లాంఛనాలు నిర్వహించేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేశారు. అధికార లాంఛనాలు చేస్తుండగా పోలీసులపై ఒక్కసారిగా వైసీపీ నేతలు అయితే మాత్రం ఫైర్ అయిన పరిస్థితి ఉంది. అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులపై దౌర్జన్యం చేయడమే కాకుండా వాళ్ళని కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే హానర్ చేస్తున్న పోలీసుల్ని తోసేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా అధికార లాంఛనాల విషయంలో మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులు అయితే మాత్రం నిరాకరించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మాజీ మంత్రి హోదాలో ప్రభుత్వం ఖచ్చితంగా అధికార లాంఛనాలు నిర్వహిస్తుందని చెప్పి కూటమి నేతలు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అధికార లాంఛనాలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి అధికార లాంఛనాలు చేస్తున్న పోలీసులు కూడా తోసేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు అయితే అధికార లాంఛనాలను ఆపేసిన నేపథ్యంలో ముద్రగడ అంత్యక్రియలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని అనుకోవచ్చా సతీష్? ఖచ్చితంగా అయితే అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసుల్ని ఒక్కసారిగా ఇటు వైసీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా అడ్డుకోవడంతో ఒకసారిగా పోలీసులు అయితే మాత్రం వెనక తగ్గి అధికార లాంఛనాలను అయితే మాత్రం నిలిపేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే అనంతరం ముద్రగడ పద్మనాభానికి సంబంధించి అంత్యక్రియలు కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులపై వైసీపీ నేతలు మాత్రం దౌర్జన్యం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు కుటుంబ సభ్యులు కానీ వైసీపీ నేతలు కానీ. వ్యతిరేకిస్తున్న సందర్భంలో అక్కడికి చేరుకున్న పోలీసులు మరి ఈ సిచ్యువేషన్ తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అక్కడికి వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకున్న సందర్భంలో అక్కడ పరిస్థితి ఎలా ఉండింది? అదే ప్రస్తుతానికైతే మాత్రం సాధారణ పరిస్థితుల్లోనే అంత్యక్రియలు అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా అంటే మాజీ మంత్రి హోదాలో ప్రభుత్వం అధికార లాంఛనాలు నిర్వహిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం నేతలైతే చెప్పారు. దీనికి సంబంధించి అంటే ఏ ప్రభుత్వం అయితే మాత్రం గతంలో కనుక ఇటు ముద్రగడతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా అవమానించిన నేపథ్యంలో మాకు ఎటువంటి అధికార లాంఛనాలు వద్దని చెప్పి కుటుంబ సభ్యులైతే మొదటి నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తిరస్కరించినప్పటికీ కూడా మాజీ మంత్రి హోదా ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అయితే ప్రయత్నాలు చేసిన క్రమంలో అయితే వైసీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులపై కూడా దౌర్జన్యం చేసి వాళ్ళని తోసేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం సాధారణ పరిస్థితుల్లోనే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులను వ్యతిరేకించిన విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా కనిపిస్తుంది. మరి అక్కడ నుంచి పోలీసులు వెళ్లిపోవడం జరిగిందా? అయితే ప్రస్తుతానికైతే మాత్రం ముద్రగడ అంత్యక్రియలు అయితే మాత్రం జరుగుతున్న నేపథ్యంలో అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులపై వైసీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే మాత్రం పోలీసుల్ని గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తున్న ఆ పోలీసుల్ని కూడా తోసేయడం జరిగింది. అయితే పోలీసులు అయితే మాత్రం అంటే కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు కనుక అంత్యక్రియలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలన్న నేపథ్యంలో పోలీసులు వెనక్కి తగ్గిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అధికార లాంఛనాలు గార్డ్ ఆఫ్ హానర్ చేస్తున్న పోలీసులపై కూడా ఇటు వైసీపీ నేతలు అయితే మాత్రం మాకు ఈ అధికార లాంఛనాలు అయితే మాకు వద్దు అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళని తోసేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలోనే ముద్రగడ అంత్యక్రియల కార్యక్రమం అయితే మాత్రం జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే మాజీ మంత్రి హోదాలో ప్రభుత్వ లాంఛనాలు మస్ట్ అన్న సందర్భంలో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అయితే ఖచ్చితంగా అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ అధికార లాంఛనాల విషయంలో ఒక సందిగ్ధత అంటే ఇటు కూటమి నేతలతో కావచ్చు లేకపోతే వైసీపీ నేతల మధ్య ఒక సందిగ్ధ వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే ఖచ్చితంగా మాజీ మంత్రి హోదాలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పి ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా కొంతమంది మంత్రులు వచ్చిన నేపథ్యంలో మంత్రులు కూడా చెప్పడం జరిగింది. అయితే దానిని కుటుంబ సభ్యులు తిరస్కరించారు. అయితే మాకు ఎక్కడైతే అదే ప్రాంతంలో ఇటు ముద్రగడతో పాటు ముద్రగడ
ముద్రగడ కుటుంబ సభ్యులు కూడా ఇదే ప్రభుత్వంలో అవమానం అయితే జరిగింది. ఆ అవమానం జరిగిన ప్రభుత్వంతో మాకు అధికార లాంఛనాలు అయితే మాత్రం మాకు అవసరం లేదని చెప్పి వైసీపీ నేతలతో కూడా చెప్పించడం జరిగింది. చెప్పిన తర్వాత అయితే ఇటు ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలు అయితే నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా అటు కుటుంబ సభ్యులు అయితే మాత్రం మాకు అధికార లాంఛనాల అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులపై వైసీపీ నేతలు మాకు అధికార లాంఛనాలు వద్దు అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై దౌర్జన్యం చేసి వాళ్ళ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు. ఆ గార్డ్ ఆఫ్ హానర్ ఎవరైతే చేస్తున్నారో ఆ హానర్ చేస్తున్న వ్యక్తిని అధికారిని కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు తోసేసిన పరిస్థితులు కూడా విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మాత్రం మాజీ మంత్రిగా కొన్ని సేవలు అందించారు. ఈ సేవలు అందించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి గౌరవప్రదంగా అధికార లాంఛనాలతో సాగనంపవలసిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలు అంటే కుటుంబ సభ్యులు చెప్తున్న మాట ప్రకారమే వైసీపీ నేతలు అయితే మాత్రం అధికార లాంఛనాలను అయితే మాత్రం అడ్డుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. అంటే పూర్తిగా అంటే ఈ గందరగోళ పరిస్థితి అక్కడ ఎంతసేపు నెలకొంది సతీష్? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ఒక పక్కన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల కార్యక్రమం అయితే జరుగుతూనే ఉంది. అధికార లాంఛనాలు ప్రారంభమయ్యే కేవలం 30 సెకండ్ల నుంచి 1 మినిట్ టైంలోనే ఇటు వైసీపీ నేతలు మొదట వద్దు 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 అని చెప్పి నినాదాలు చేస్తూ అధికార లాంఛనాలు ఆపమని చెప్పి కేకలు వేస్తూ వారి మీదకైతే మొదలు రావడం జరిగింది. వారి పైన దౌర్జన్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే గార్డ్ ఆఫ్ హానర్ చేస్తున్న అధికారిపై కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తోసేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరగవలసిన అంత్యక్రియలకి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి పోలీసులు అయితే మాత్రం వెనక్కి తగ్గి అధికార లాంఛనాలని వెంటనే నిలిపివేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 1 మినిట్ అంటే 30 నుంచి 60 నిమిషాల 60 సెకండ్ల కాలంలో అయితే కొంత గందరగోళమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అంత్యక్రియలు జరగాలనే ఉద్దేశంతో పోలీసులు అయితే మాత్రం వెనక్కి తగ్గిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ లాంఛనాలను వ్యతిరేకించారు వైసీపీ కార్యకర్తలు, అలాగే అంబటి రాంబాబు కూడా. అయితే ఎప్పుడైతే అంత్యక్రియలు జరుగుతున్నాయో మొదటి నుంచి కూడా ప్రభుత్వ లాంఛనాలు వద్దు అంటూ కుటుంబ సభ్యులు అటు వైసీపీ నుంచి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అయితే అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంలో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తున్న సందర్భంలో అయితే పూర్తిగా అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడం జరిగింది. అంబటి రాంబాబు కూడా గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తున్న పోలీసుని కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో అక్కడ దాదాపుగా ఒక ½ అన్ అవర్ పాటు ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలు అధికారిక లాంఛనాలు వద్దు అంటూ కూడా వైసీపీ నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఒక మాజీ మంత్రి హోదాలో అధికారిక లాంఛనాలు తప్పనిసరి అని చెబుతూ కూడా పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తున్న సందర్భంలో పూర్తిగా వ్యతిరేకత. అయితే అక్కడ కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు.